ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎవరైతే ఆయన సన్నిధిని కోరుకుంటారో వారు అన్ని విషయాల్లో కూడా గొప్ప విజయాన్ని పొందుకుంటూ ఉంటారు. ఈరోజు ఎంతోమంది ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన కృపను వారు పొందుకుంటూ ఉన్నప్పుడు, వారి జీవితాలన్నీ కూడా వికసించేటువంటి స్థితిలోనికి మార్పు చేయబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం, నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను, నీకు పుట్టిన వారిని నిన్ను ఆశీర్వదించదను. ఈరోజు దప్పి కలిగినటువంటి వాడు, ఎండిన భూమి లాంటి హృదయాలు కలిగినటువంటి వాళ్ళు, అటువంటి వారు అందరి మీద ఆయన ప్రవాహ జలములను కుమ్మరింపజేసి వారి సంతానం మీద ఆయన ఆత్మ నుంచి వారికి పుట్టినటువంటి వారిని దీవిస్తున్నటువంటి మాటని జ్ఞాపకం చేసుకునేటప్పుడు, కేవలం ఆయన సన్నిధి మాత్రమే ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు సమస్తాన్ని తేటగా వారు గ్రహించగలరైనటువంటి సంగతి స్పష్టంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోగలగాలి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయ అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వల్ల గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండుగా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును, నేను నశించి తిని రాజును, సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచుతాను అనుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. దైవ సన్నిధిలో సేవకుడు చూస్తూ ఉన్నాడు ఆయనకు సన్నిధి యొక్క ప్రభావం ఎలాగుందో. ఆయన మహిమ అక్కడ దిగి వస్తూ ఉన్నప్పుడు అతడు కన్నులారా ఆ యొక్క దృశ్యాన్ని చూసినప్పుడు, తన అపవిత్రమైనటువంటి నోటి కలిగిన వాడిని, అపవిత్రమైనటువంటి జనుల మధ్యలో నివాసం చేస్తున్నటువంటి సంగతి అతని జ్ఞాపకం వచ్చినప్పుడు, తన పాపముల విషయమే, తన దోషముల విషయమే అతడు చింతించడాన్ని మొదలుపెట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దైవ సన్నిధి నీ మీదకు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు ఎలాగున్నావు అనేది నువ్వు తెలుసుకోగలుగుతావు. మనం ఎలాగున్నప్పటికీ కూడా దైవ సన్నిధి మన మీదకు వచ్చినప్పుడు అది మనల్ని ఒప్పింపజేస్తూ ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. కనుక దైవ సన్నిధి మనతో ఉన్నప్పుడు మాత్రమే అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా మారుతామనేటువంటి సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. అనేక విషయాల గురించి మనం ప్రార్థన చేయవచ్చు, కానీ ఏదైనా అనుదినము ఆయన సన్నిధి నీ మీద ఉండేలాగా నువ్వు ప్రార్థన చేసుకోగలగాలి. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణం చేసిరి. పిమ్మట ఏలియా ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనెను కనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణం చేసిరి. అంతటి ఏలియా, యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పాను కనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. ఎక్కడికైనప్పటికీ కూడా ఎలీషా విడవకుండా తను పొందుకోవాల్సినటువంటి అభిషేకం మీద అతడు సిద్ధపడుతూ ఉన్నాడు. దేవుడి సన్నిధి అది ఎంత ప్రభావం కలిగిందో దాని కొరకు అతడు పరుగులెడుతూ ఉన్నాడు. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూరుతో దాన్ని అడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమని అతడు కోరుకుంటూ ఉన్నాడు. దైవ సన్నిధి లేకుండా తనేమీ చేయలేనని, ఏలియా దగ్గర ఉన్నటువంటి ఆత్మ కంటే 2 ఆత్మ తన దగ్గర ఉంటేనే కానీ తను పరిగెత్తలేడని అతడు స్పష్టంగా గ్రహించుకొని
తనకు అది ఎంత అవసరమో అతడు కోరుకుంటూ ఉన్నప్పుడు, అందుకు అతడు నువ్వు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ వద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడ్ల ఆ ప్రకారము నీకు లభించును, కనబడిన ఎడ్ల అది నీకు కాకపోనని చెప్పాను. వారింకా వెళ్ళుచుండగా మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేస్తున్నప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశంలోకి ఆరోహణమాయను. దాన్ని ఎలీషా స్పష్టంగా చూస్తూ ఉన్నాడు. అది చూసి నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవని కేకలు వేశాను. అంతటి ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేశాను. కనుక ఆయన సన్నిధిలో ఎంత ప్రభావం ఉందో దేవుడితో భయభక్తులు కలిగినటువంటి వారు ఖచ్చితంగా దాన్ని గుర్తుంచుకోగలుగుతారు. ఆయన సన్నిధి కొరకు ప్రతి ఉదయాన్ని కనిపెడుతూ ఉంటారు. అవసరతలు అనేవి ఖచ్చితంగా తీర్చబడుతూ ఉంటాయి. ఆకాశ పక్షులను పోషించేటువంటి దేవుడు ఎందుకు నీ అవసరతలు తీర్చలేడు? కానీ ఆయన సన్నిధి ఉన్నప్పుడే సమస్తాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతాము. ఎక్కడెక్కడ మన కొరకు దాచబడి ఉందో దాన్ని మనం కనుక్కోగలుగుతాం. అపోస్తుల కార్యాలు 12:5 నుంచి, పేతురైతే చెరసాల్లో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాను, అతనుండిన గదిలో వెలుగు ప్రకాశించాను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతుల నుంచి ఊడిపడాను. దైవసన్నిధి అతని మీదకు వచ్చినప్పుడు అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కొనమన్ను. అతడు అలాగ చేసిన తర్వాత దూత నీ వస్త్రం పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతను అనుకుంటూ ఉన్నాడు, తనకి ఇది దర్శనం కలిగిందని అనుకుంటూ ఉన్నాడు. నిజంగా అది జరుగుతున్నటువంటి సంగతి అతనికైతే తెలియలేదు. మొదటి కావాలని రెండవ కావాలని దాటి పట్టణమునకు వినపగమిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటి అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. పేతురుకు తెలివి వచ్చి ప్రభువును తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలను నాకు చేయని ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియని అనుకున్నాను. ఇట్లా ఆలోచించుకుని అతను మార్కును మారుపేరు గల యోహాను తెలియని మరీ ఇంటికి వచ్చిన అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. కనుక ఆయన సన్నిధి అనేది నీ మీద ఉండాలి. ఆయన సన్నిధి నువ్వు గుర్తుపట్టడం అనేది తెలుసుకోగలగాలి. ఆయన సన్నిధి నీ మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్నో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. కనుక దప్పిగలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదనేటువంటి ఒక మాటని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏదైనా ప్రభు అయితే ఆ సన్నిధి ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. అది నీ మీద ఖచ్చితంగా కుమ్మరిస్తారు. ప్రభువా మీ దయగలిగిన నష్టాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా నీ సన్నిధిలో ఉండేటువంటి గొప్ప ప్రవాహము తండ్రి నాయన ప్రతి ఒక్కరిని అభిషేకించబడినట్లుగా సహాయం దయచేయండి. వారు ఇస్తున్నటువంటి జీవితాల్లో ప్రభా నాయన వారు పడుతున్నటువంటి ప్రయాస అన్నింటిలో తండ్రి నీ సన్నిధి ఉన్నప్పుడే నేను వారు స్థిరపరచబడతారు. కనుక నీ సన్నిధిని దేవ వారికి అనుగ్రహించిన మహిమతో నీ నడిపించి మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.